హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ అమ్ము తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ పల్లెటూరి సొగసైన పెళ్ళాం కోపిష్టి పట్నం మొగుడు పార్ట్ 3. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? పెళ్లిలో శాంతాదేవి స్మిత ఇద్దరు సూర్యకాంత్ గురించి తెలుసుకున్నారు. శాంతాదేవి గారు ఫోన్లో చూసిన వీడియోని చూసి ఆశ్చర్యపోయింది. ఆమెకు ఉన్న పెద్ద నోరుని ఇంకా పెద్దగా చేసింది. అమ్మా, ఏం చేస్తున్నావు? మరీ అంతలా నోరు తెరిచి ఆశ్చర్యపోకు. సిటీలో అబ్బాయిలు ఇలాగే ఉంటారు. అందంగా ఉంటే సరిపోతుందా? కోట్లకు వారసుడు, కానీ ఆయన గారికి పెళ్ళంటేనే ఇష్టం లేదంట. అసలు అమ్మాయిలతోనే మాట్లాడడంట. కానీ వాళ్ళ ఆఫీస్లో మాత్రం అందరూ జాబ్ చేసే అమ్మాయిలే ఉన్నారు. అంటే ఏంటి అర్థం? మాట్లాడడానికి పనికిరారు అమ్మాయిలు, కానీ పనికి మాత్రం అమ్మాయిలే కావాలా? పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాడంట. ఇలాంటి వాడికి నువ్వు సంబంధం కలుపుకుందామని కుతూహలపడుతున్నావు. వాళ్ళు చెప్పడం సరే, నువ్వు వాళ్ళ మాటలు విని గొర్రెలా తలాడించడం సరే, బాగుంది. ఇంటికి వెళ్ళాక ఇక్కడ జరిగిన భాగవతమంతా నాన్నకు చెప్తాను, అప్పుడు కానీ నీకు తిక్క కుదరదు అని చెప్పి స్మిత వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని భోజనాల వైపు తీసుకుని వెళ్ళింది. వెనక్కి వెళ్తే ఎక్కడ సత్యబాబు, కళావతి మళ్ళీ అయస్కాంతంలా వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతూ ఆమె మనసును ఎక్కడ మళ్ళీ పెళ్లి వైపు దారి మళ్ళిస్తారు అని భయపడిపోయింది. సిటీలో మెయిన్ సెంటర్లో 50 అంతస్తుల ఆఫీస్లో వేలకు పైగానే ఆ అమ్మాయిలు అబ్బాయిలు వర్క్ చేస్తూ ఉన్నారు. సీరియస్గా వర్క్ చేస్తూ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అని ఎదురు చూస్తూ టైంని పదే పదే చూసుకుంటూ ఉన్నారు వాళ్ళు. అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ మెంబర్స్ అందరూ. కానీ అంతలోనే వాళ్ళందరికీ ఒక మెయిల్ రావడంతో అందరూ తల పట్టేసుకున్నారు. ముఖాలన్నీ డల్గా పెట్టుకొని పెద్ద మీటింగ్ హాల్లోకి వచ్చారు. హాల్లోనే వాళ్ళు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. అబ్బా, ఇంకొక 15 నిమిషాలు అయితే ఆఫీస్ టైం అయిపోతుంది. చక్కగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాము అనుకున్నాను. కానీ ఈ టైంలో మీటింగ్ అంటూ మెయిల్ వచ్చింది. ఈ ఆఫీస్లో అన్నీ ఇలా సడన్గా నిర్ణయాలు తీసుకుంటారా అని కొత్తగా చేరిన ఒక అమ్మాయి వాళ్ళ టీం మెంబర్లో ఒక ఆవిడని అడిగింది. ఏమో తెలీదు, కానీ ఎప్పుడు ఇలాంటి మీటింగ్ జరగలేదు. మన బాస్ బోర్డ్ మెంబర్స్తో తప్ప మనతో ఎప్పుడు ముఖాముఖిగా మీటింగ్ ఏర్పాటే చేయలేదు. కానీ సడన్గా ఎందుకు మనతో మీటింగ్ ఏర్పాటు చేశాడో. నేను ఈ కంపెనీకి వచ్చి కూడా దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఒక్కసారి కూడా మన బాస్ ఎలా ఉంటాడో చూడలేదు. ఫస్ట్ టైం ఈరోజు చూడబోతున్నాను అని ఆమె చెప్పడంతో ఈ కొత్తగా వచ్చిన ఆ అమ్మాయి డల్గా ఫేస్ పెట్టుకుని, ఏంటో విలపిచ్చి ఎప్పటి నుండో రన్ చేస్తున్న ఈ కంపెనీ యజమాని అతన్ని చూడడానికి కూడా వీళ్ళు ఇంతగా ఆశపడుతున్నారేంటి? ఆయనేమైనా పడుచుపిల్లాడా? సినిమా హీరో అనుకుంటున్నారా? ముసలివాడే కదా అని ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి మనసులోనే అనుకుంటూ వాళ్ళతో పాటే వాళ్ళ కంపెనీ బాస్ గురించి ఎదురు చూస్తూ కూర్చుంది. మీటింగ్ హాల్ మొత్తం కంపెనీ స్టాఫ్ మెంబర్స్తో నిండిపోయింది. అది పెద్ద స్టేజ్. అందరి కళ్ళు పెద్దగా చేసి స్టేజ్ మీదనే దృష్టి పెట్టారు. 6 అడుగులకు పైగానే ఉన్న నవమన్మధుడు లాంటి రూపాన్ని చూసి కళ్ళు పెద్దగా చేశారు. ఆ అమ్మాయిలే కాదు, ఆ అబ్బాయిలు, అంకుల్స్, ఆంటీస్ కూడా ఒక వింతను చూస్తున్నట్టు చూస్తున్నారు. బంగారు రంగుతో మెరిసిపోతున్న ముఖం, ఆ అమ్మాయిల మనసుని దోచే నవమన్మధుడిలా కనిపిస్తున్న సూర్యకాంతిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక పెళ్ళై కానీ ఆ అమ్మాయిలైతే మైకం వచ్చిన వాళ్ళలా రెప్ప వేయకుండా అతన్నే చూస్తూ ఉన్నారు. ఆ అబ్బాయిలేమీ తక్కువ కాదు. సూర్యకాంతిని ఒక వింతలో చూస్తూ, ఇంత హైటు, వెయిటు, ఇంత అందంగా మగవాళ్ళు కూడా ఉంటారా? మరి మాకెందుకు ఇలాంటి పర్సనాలిటీ రాలేదు అని మనసులోనే కుళ్ళుకుంటూ అతన్ని అలా చూస్తూ ఉండిపోయారు. మైక్ అవసరం లేదు అన్నట్టుగా అతని గొంతు గంభీరంగా ఉంది. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అన్న మాటలకు అందరూ తేరుకొని స్టేజ్ మీద మాట్లాడుతున్న సూర్యకాంతిని చూస్తున్నారే తప్ప అతను మాట్లాడిందంతా వినలేదు. ఏది చెవున పెట్టడం లేదు. అతను కంపెనీ గురించి, లాభ నష్టాల గురించి ఒక 20 నిమిషాలు మాట్లాడి,
మన ప్రాజెక్టులో పనిచేసిన వారికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఒకవేళ ఉంటే మన మేనేజర్ గారికి చెప్పండి అంటూ మీటింగ్ని పూర్తి చేశాడు. స్టేజ్ దిగి వెళ్తున్న సూర్యకాంత్ వైపు ఆ అమ్మాయిలు దీనంగా చూస్తున్నారు. అబ్బబ్బబ్బా! ఏమున్నాడే, సినిమా హీరోల కన్నా ఎక్కువ అందగాడు మన బాస్ అంటూ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు సూర్యకాంత్ని పొగిడేస్తూ ఉన్నారు. ఆ రోజు నైట్కి అందరికీ ఆఫీస్లోనే డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ స్టాఫ్ మెంబర్స్ అందరూ తృప్తిగా కడుపు నిండా భోజనం చేసి మనసు నిండా సూర్యకాంతి రూపాన్ని నింపుకొని ఎవరి ఇళ్లలోకి వాళ్ళు బయలుదేరిపోయారు. ఆఫీస్ నుండి నేరుగా ఇంటికి వెళ్ళిన సూర్యకాంత్కు హాల్లోకి వెళ్ళగానే ప్రతిరోజు అతనికి కనిపించేది వాళ్ళ నానమ్మ రాధమ్మ గారు, తాతయ్య గోపాలకృష్ణ గారు. వాళ్ళిద్దరూ ప్రతిరోజు సాయంత్రం టీ తాగుతూ ఇంట్లో నుండి బయటి పని మీద వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని నిరీక్షిస్తూ హాల్లోనే కూర్చొని ఉంటారు. వాళ్ళు రాగానే చిరునవ్వు నవ్వుతూ వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటారు ఇద్దరును. సూర్య ప్రతిరోజు వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గర కూర్చొని కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడతాడు. ఆ రోజు కూడా సూర్య వాళ్ళ నానమ్మ తాతయ్య పక్కన కూర్చొని కొద్దిసేపు మాట్లాడేసి చిరాకుగా ఉంది, స్నానం చేసి వస్తా అని చెప్పి తన గదిలోకి వెళ్ళడానికని మెట్లు ఎక్కుతూ రోజులాగే పెద్దమ్మ త్వరగా వస్తా అని కేక వేశాడు. సూర్య అన్న మాటలు వంటగదిలో ఉన్న వాళ్ళ పెద్దమ్మకి వినిపించాయి. వీడు వచ్చేసినట్టున్నాడు, గదిలోకి వెళ్తున్నట్టున్నాడు అని అత్తయ్య అంటూ వంటగదిలో నుండి బయటికి వచ్చింది వనజ. రాధమ్మ గోపాలకృష్ణలకు ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయి. పెద్ద కొడుకు మహేంద్ర, భార్య వనజాదేవి. వీరికి ప్రీతిమ, ప్రియాంక అని ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. అలాగే ఒక అబ్బాయి, పేరు హేమచంద్ర. ఇక రాధమ్మ గోపాలకృష్ణ చిన్న కొడుకు విషయానికి వస్తే వాళ్లకు ఏకైక సంతానం సూర్యకాంత్ బాబు. సూర్య వాళ్ళ నాన్నగారు రాజారాం, ఆ అమ్మ నీరజాదేవి. సూర్యకాంత్ ఇంటికి వారసుడు, నానమ్మ తాతయ్యల ముద్దుల మనవడు, పెద్దమ్మ పెద్దనాన్నల గారాబం, తండ్రి లాలన. కానీ తల్లి విషయానికి వచ్చేసరికి సూర్య నీరజాదేవిని పూర్తిగా అవాయిడ్ చేసేస్తాడు. హేమచంద్ర సూర్యకాంత్ కన్నా 6 నెలలు చిన్నవాడు. ఇంటికి పెద్ద కొడుకు హేమచంద్ర వల్ల నాన్న. కానీ 6 నెలల తేడాతో హేమచంద్ర సూర్యకాంత్ కన్నా చిన్నవాడైపోయాడు. కానీ ఇద్దరి మధ్య అన్నదమ్ముల బంధం కన్నాయ ఎక్కువగా స్నేహితులలాగా ఉంటారు. ఇక రాధమ్మ కూతురు కామాక్షి, అల్లుడు శ్రీనివాస్. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సాత్విక. ఇక ఆ అబ్బాయి పేరు అభిరామ్. గోపాలకృష్ణ రాధమ్మ ఇద్దరికి కూతురంటే పంచప్రాణాలు. అలా అని కొడుకుల మీద ప్రేమ లేదు అని చెప్పలేం. కాకపోతే కొడుకులు ఇద్దరికంటే కాస్త ఎక్కువ ప్రేమనే కూతురి పైన చూపిస్తారు. శ్రీనివాసు గోపాలకృష్ణకి స్నేహితుడి కొడుకు. వాళ్ళ అమ్మా నాన్నలు పల్లెటూరులో ఉంటారు. కానీ వాళ్ళు మనవడు మనవరాలు పుట్టిన తర్వాత చనిపోయారు. ఇక కూతురిని ఆ పల్లెటూరులో వదిలిపెట్టలేక గోపాలకృష్ణ రాధమ్మ అల్లుడిని కూతురిని సిటీకి తీసుకొని వచ్చారు. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఇల్లును కూతురికి కొని ఇచ్చేశారు. శ్రీనివాస్ గారు కూడా బిజినెస్ చేస్తారు. కాకపోతే వాళ్ళ భావమర్దులు చేసే అంత పెద్ద వ్యాపారాలు అతను చేయలేడు. అభిరామ్ చాలా మంచివాడు, తెలివైనవాడు. కానీ అభిరామ్ తెలివి సూర్యకాంత్ తెలివి ముందు ఏమాత్రం పనిచేయదు. సూర్య ఒక్కడే వాళ్ళ కంపెనీలని మేనేజ్ చేస్తున్నాడు. అంటే అది మామూలు విషయం ఏమీ కాదు కదా. అందుకే శ్రీనివాస్కి కామాక్షికి సూర్యకాంత్ అంటే వాళ్ళ పిల్లల కంటే కూడా కాస్త ప్రేమ ఎక్కువగానే చూపిస్తారు. అందరూ కలిసే ఉంటారు కాబట్టి పిల్లలను కూడా చిన్నప్పటి నుండే కలిసే పెంచారు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. ఈ 6 మంది చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా జంటగానే వెళ్తారు. ఒకే స్కూల్, ఒకే కాలేజ్. వీళ్ళందరిలో సూర్యకాంతే పెద్దవాడు. అందుకే అందరూ సూర్య మాటనే వినేవాళ్ళు. సూర్య, హేమచంద్ర, అభిరామ్ వీళ్ళు ముగ్గురు ఒక్క క్లాస్. వీళ్ళకంటే కాస్త తక్కువ క్లాసు ప్రీతిమ, ప్రియాంక, సాత్విక. వీళ్ళు ముగ్గురు ఒకే క్లాసు.
వీళ్ళలో వీళ్ళే కొట్టుకుంటారు, వీళ్ళే మళ్ళీ కలిసిపోతారు. ఆ అబ్బాయిల కంటే ఆ అమ్మాయిలు 2 సంవత్సరాలు చిన్నవాళ్ళు. ఆ పిల్లలు 6గురు చిన్నప్పటి నుండి కలిసి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. వీళ్ళు కలిసే తిరుగుతారు. సాత్వికాని ఎవరైనా ఏడిపించినా, ఆట పట్టించినా ఆమె సరాసరి సూర్య దగ్గరికి వెళ్ళి చెబుతుంది. సూర్యబావ అంటూ గారాబంగా పిలుస్తూ అతనితో ఆమె ప్రతి విషయం షేర్ చేసుకుంటూ ఉంటుంది. సాత్విక అందంగా ఉంటుంది. తెలివైన పిల్ల, అల్లరి పిల్ల. వరుసకు అత్త కూతురు కావడంతో సూర్య సూర్యకి ఆమెంటే ఎనలేని ప్రేమ. చిన్నప్పటి నుండే ప్రేమను పెంచేసుకున్నాడు. హేమచంద్ర సాత్వికని ఆట పట్టిస్తూ, ఏడిపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. కానీ సూర్య మరదలకి తోడుగా ఉంటాడు ఎల్లప్పుడూ. బయటి వాళ్ళే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఏమన్నా అస్సలు ఊరుకోడు. హేమచంద్ర సాత్వికని ఏడిపించినా సరే, అతనిపైన కూడా కోపగించుకుంటాడు సూర్య. సూర్య వయస్సుతో పాటు సాత్విక పైన ప్రేమను కూడా పెంచేసుకుంటున్నాడు. వాళ్ళతో పాటు అతని మనసులో కూడా ఆమె పైన ప్రేమ పెరుగుతూ వచ్చింది. కానీ ఆ విషయం సాత్వికకి ఎలా చెప్పాలో తెలియక రోజులని దాటేస్తూ వస్తున్నాడు సూర్య. అమ్మా! అమ్మా! అని పొద్దు పొద్దున్నే హేమచంద్ర అరుస్తూ ఉన్నాడు. అబ్బబ్బా! ఏమైందిరా అలా అరుస్తున్నావు? అని హేమచంద్ర వాళ్ళ పిన్ని నీరజ గారు అతన్ని తలపై ఒక దెబ్బ వేస్తూ అడిగింది. అబ్బా! పిన్ని నువ్వు కూడా అమ్మలాగే మారిపోతున్నావు రోజు రోజుకి అని తలపైన రుద్దుకుంటూ అన్నాడు హేమచంద్ర. ఇక నీ దొంగ విషయాలు చాలులే కానీ ఎందుకు అరుస్తున్నావు? ఇల్లును పీకి పందిరి వేస్తున్నావు ఎందుకురా పొద్దు పొద్దున్నే అని నీరజాదేవి మళ్ళీ అడిగింది. అయ్యో పిన్ని నీకు తెలిసే అడుగుతున్నావా తెలియక మర్చిపోయావా? ఈరోజు ఆదివారం కదా. అవును కదారా ఆదివారమే. అయితే ఏమైంది ఇప్పుడు? అయ్యో ఏంటి పిన్ని అయితే ఏమైంది అని అంత సింపుల్గా అడుగుతున్నావు? రాత్రి మనమందరం కూర్చొని అనుకున్నాం కదా అందరం కలిసి ఈరోజు సరదాగా అలా అలా పిక్నిక్ వెళ్దామని అని హేమచంద్ర రాత్రి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్న పిక్నిక్ విషయాన్ని గుర్తు చేయడంతో ఆవిడ నవ్వుతూ అయ్యో ఇప్పుడు ఏమైందిరా కాస్త లేట్ అవుతుంది వెళ్ళడానికి ఈలోగా వంట చేసుకొని వెళ్దాం అని నీరజ గారు అంటూ ఉండగానే ఏంటి వద్దు వద్దు ఇప్పుడు మీరు వంట పెంట అంటూ ఇక్కడే ఉంటే ఎలా అని హేమచంద్ర అనే లోపే అతని చెవిని మెలితిప్పుతూ ఏంట్రా బాగా ఎక్కువ చేస్తున్నావు మేము చేసేది పెంటనా అంటే నువ్వు 3 పూటల ఆ పెంటనే తింటున్నావా అంటూ హేమచంద్ర వాళ్ళ అమ్మ వనజ గారు అతని చెవిని మెల్లి తిప్పుతూ అడిగింది. హేమచంద్ర నొప్పితో విలవిలలాడుతూ ఆ అయ్యో అమ్మా తల్లి మాత నా చెవిని వదిలిపెట్టు ఊడిపోతుంది వదిలేయమ్మా నాకు చెవు లేకపోతే చూడడానికి అస్సలు బాగుండను చెవు లేదు అని ఎవరు నాకు పిల్లనివ్వరే అని హేమచంద్ర అన్న మాటలు విని హాల్లోకి వస్తున్న ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకేసారి గట్టిగా నవ్వేశారు. వనజ గారు కూడా నవ్వుతూ కొడుకుని వదిలేసింది. ఇక వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళు మనవడు చేసే అల్లరిని చూసి పగలబడి నవ్వుతూ నువ్వు పెద్దవాడివా లేక చిన్న పిల్లవాడివా మాకే ఇంకా అర్థం కావడం లేదురా ఇక నీకు పిల్లనెవరిస్తారా అని వాళ్ళు ఎగతాళి చేసి అన్నారు. మీరందరూ నన్ను ఇంకా చిన్న పిల్లవాడిలాగే చూస్తూ ఉండేవారు. ఎప్పుడో ఒకసారి నా గురించి కూడా మీకు తెలుస్తుందిలెండి. ఎవరు పిల్లనివ్వకపోతే నేనే ఒక పిల్లను ఎత్తుకొచ్చుకుంటా అని హేమచంద్ర అన్నాడు. అతని మాటలకి సూర్య కూడా చిన్నగా నవ్వాడు. సూర్యకి హేమచంద్రకి ఉన్న తేడా అదే. హేమచంద్ర ఇంట్లో బయట అందరితో సరదాగా ఉంటాడు, నవ్వుతాడు, నవ్విస్తాడు. కానీ హేమచంద్ర ఎప్పుడు ఒక సీరియస్ ఫేస్ని ఇలా తెచ్చిపెట్టుకున్నట్టుగా పెట్టుకొని అసలు నవ్వడమే మానేసి గంభీరంగా ఉంటాడు. ఇక సూర్య వాళ్ళ అత్త వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు అని అతని జోబులో నుండి ఫోన్ తీసుకొని వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేయబోతూ ఉండగానే సాత్విక అభి ఇద్దరు గొడవ పడుతూ వాళ్ళ ఇంటి లోపలికి వచ్చారు. కోట్లకు పడగదీసిన సూర్యకాంత్ జీవితంలో చక్కటి కుటుంబం ఉంది. నెంబర్ 1 పొజిషన్లో ఉండే అతని కంపెనీ ఉంది.
అసలు అతను వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే లేదు. చిన్నప్పటి నుండి ఎంతగానో ప్రేమించిన తన మరదలు సాత్విక అసలు ఆమెను పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఇప్పుడు పూర్ణిమని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాడు? ఎందుకు వాళ్ళమ్మను పూర్తిగా దూరం పెట్టేస్తున్నాడు? అసలు సాత్విక ఏమైపోయింది? అతను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. మరి ఆ నిర్ణయం ఇప్పుడు ఎందుకు మారింది? శాంతాదేవి గారు సీతామహాలక్ష్మికి, సూర్యకాంత్‌కి పెళ్లి జరిపించాలి అనుకున్నారు. కానీ మధ్యలో పూర్ణిమ ఎందుకు వచ్చింది? అసలు ఏం జరగబోతుందో తర్వాయి భాగాలలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.